డే 91 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసికల్గా ఆర్గ్యుమెంట్స్ 5 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవి 5 టైప్స్ ఉంటాయి. సో మనం ఈరోజు మాత్రం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో అండ్ కొన్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం వాల్యూస్ ఉంటాయి మన దగ్గర, ఆ వాల్యూస్ని మనం ఫంక్షన్స్కి పాస్ చేయాలి. సో ఎలా పాస్ చేస్తాం? సో అప్పుడు మనకు ఆర్గ్యుమెంట్స్ అనేది పనిచేస్తాయి. ఓకేనా? సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే మన దగ్గర ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఏంటి? ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ ఉంది. సో మనం ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ కాకుండా మనం హలో ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి మనం మన దగ్గర ఉన్న వాల్యూస్ని మనం ఫంక్షన్స్కి పాస్ చేస్తాం, రైట్? సో జనరల్లీ మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది? సో నార్మల్గా ఫంక్షన్లో ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో గ్రీట్ ఆఫ్ అనే ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేయాలా, ప్లస్ మనం ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి, ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్ ఏంటిది? ప్రవీణ్ కుమార్ అనే వాల్యూ. ఆ వాల్యూ దేంట్లో ఉంది? నేమ్ అనే వేరియబుల్ ఉంది. సో అది మనం ఆర్గ్యుమెంట్ అవుతుంది మనకి ఇక్కడ, రైట్? సో నెక్స్ట్ అది పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ పైనకి వెళ్ళాలి. పైనకి వెళ్ళి సో సేమ్ గ్రీట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉందా, ఆ ఫంక్షన్ లోపల మనం ఒక నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇన్ ద సెన్స్ ఆర్గ్యుమెంట్ అని అంటాం, రైట్? సో రిజల్ట్ ఈక్వల్స్ టు హలో ప్లస్ వర్డ్ అన్నాడు. సో అవి రెండు మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయిన తర్వాత మనం ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే హలో ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మనం స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయిందో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో వాల్యూ ఎంత ఉంది? ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ ఉంది, రైట్? సో గ్రీట్ ఆఫ్ నేమ్ అని అన్నాడు. సో గ్రీట్ ఆఫ్ అని అన్నప్పుడు సో ఆ గ్రీట్ ఆఫ్ లోపల మనకు ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేసిండు? నేమ్ అనే వేరియబుల్ పాస్ చేసిండు. నేమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది? ప్రవీణ్ కుమార్ ఉంది. సో పైనకి వెళ్తుంది. సో పైనకి వెళ్ళిన తర్వాత పైనకి ఎందుకు వెళ్తుంది అంటే మనం గ్రీట్ ఆఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో గ్రీట్ ఆఫ్ ఫంక్షన్లో మనకు ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. సో ఆ ఆర్గ్యుమెంట్ పేరు ఏమని ఇచ్చినాం? మనం వర్డ్ అనేది ఇచ్చినాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే రిజల్ట్ ఈక్వల్స్ టు హలో ప్లస్ ఆ వర్డ్ అనేది పెట్టినాం. ఆ వర్డ్లో వాల్యూ ఎంత ఉంది? నేమ్ అనే వేరియబుల్ ఉంది. ఆ నేమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది? ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ ఉంది, రైట్? ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు మనకు హలో ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే హలో ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. సో దీన్ని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో మిగతా ఆర్గ్యుమెంట్స్ గురించి రేపటి వీడియోలు తెలుసుకుందాం. సో if you need Python related content, then don't forget to follow me and see you in the next video. Bye.